టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రానికి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. ప్రీమియర్ షో అనంతరం ఈ సినిమాకి మిక్స్ టాక్ వచ్చిన ఆ తర్వాత అదిరిపోయే రేంజ్ లో పికప్ అయింది. సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలకు తోడు సెంటిమెంట్ కూడా పండడంతో ఆడియన్స్ పోటెత్తారు. ప్రస్తుతం ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో నడుస్తుండటంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, ముఖేష్ రిషిలతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఓబ్రాయ్ కీలక పాత్రలు పోషించాడు. మొత్తానికి బోయపాటి సినిమా అంటే ఎలా ఉంటుందో అంతకు మించిన స్థాయిలో వినయ విధేయ రామ తెరకెక్కించారు. ఈ సినిమాపై వస్తున్న రివ్యూలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం భారీ స్థాయిలో హల్చల్ చేస్తోంది. దాదాపు 1000కు పైగా స్క్రీన్లపై రిలీజ్ అయిన వినయ విధేయ రామ కలెక్షన్లు కుమ్మేస్తోంది. యుఎస్ ప్రీమియర్స్ ద్వారా 3,50,00,000 వసూలు చేసిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే రేంజ్ లో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఓపెనింగ్స్ చూస్తే వినయ విధేయ రామ చిత్రానికి తొలి రోజు 41 కోట్ల గ్రాస్ రూపంలో వసూలైంది. షేర్ కూడా 25 కోట్లకు దరిదాపుల్లో ఉంది. అయితే రామ్ చరణ్ తన గత చిత్రం రంగస్థలం రికార్డుని మాత్రం దాటలేకపోయాడు. వినయ విధేయ రామ కూడా కంటెంట్ పరంగా బ్లాక్ బస్టర్ అయిన సినిమానే అయినా రంగస్థలం కథ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. వినయ విధేయ రామలో కాస్త యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంది. ఇక రంగస్థలం వసూళ్లు చూస్తే ఆ సినిమా నాన్ బాహుబలి రికార్డులను తన పేరిట రాసుకుంది. చెర్రీ సరసన సమంత నటించిన ఈ సుకుమార్ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ గా 48 కోట్లు రాబట్టింది. అందులో యుఎస్ ప్రీమియర్స్ వాటా 4.2 కోట్లు. అమెరికా గడ్డపై తొలి రోజు $1 మిలియన్ దరిదాపుల్లోకి వచ్చాడు చిట్టిబాబు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక వర్షాలు కలుపుకుని ఇండియా వైడ్ గా 43 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ అటు ఓవర్సీస్ లోను ఇటు ఇండియా వైడ్ చూసిన రంగస్థలం రికార్డులు దాటలేకపోయింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.